బౌద్ధ ధర్మంలోని ధమ్మరత్నం గురించి తెలుసుకోవాల్సిన కొన్ని కీలక విషయాలు చూద్దాం. ధమ్మరత్నం అంటే కేవలం పవిత్ర గ్రంథాల సమాహారం మాత్రమే కాదు, ఇది మనల్ని అజ్ఞానం నుంచి జ్ఞానోదయం వైపు నడిపించే ఒక ఆధ్యాత్మిక మార్గమన్నమాట. మరి ఇందులో ఏముంటుంది? మొదటిది, ఈ ధమ్మం 10 అంశాలతో కూడి ఉంటుంది. దీన్ని ఒక నిచ్చెనలా ఊహించుకోండి. ఇందులో మనమెక్కాల్సిన 4 ఆధ్యాత్మిక మార్గాలు. ఆ ప్రతి మార్గం చేరాక మనకు దొరికే 4 ఫలాలున్నాయి. ఇక ఆ నిచ్చెన చివరన ఉండేదే 9వది, అదే నిబ్బాణం అంటే పూర్తి విముక్తి. ఈ మొత్తం జ్ఞానాన్ని 10వ భాగంగా పవిత్ర గ్రంథాల్లో పొందుపర్చారు. ఇక రెండవది, ఆ పవిత్ర గ్రంథాలనే తిపిటక అంటారు. అంటే 3 బుట్టలు అనే అర్థం. మొదటి బుట్ట వినయ పిటక, ఇది బౌద్ధ భిక్షువులు పాటించాల్సిన నియమ నిబంధనలు. రెండవది సుత్త పిటక, ఇందులో బుద్ధుడు సాధారణ ప్రజలకు చెప్పిన బోధనలు ఉంటాయి. ఇక మూడవది అభిధమ్మ పిటక, ఇది మనసు, వాస్తవికత లాంటి విషయాలపై చాలా లోతైన తాత్విక విశ్లేషణ. చివరగా ఇక్కడే ఓ ముఖ్యమైన విషయముంది. మనం ఇందాక చెప్పుకున్న ఆ మార్గాలు, ఫలాలు అనేవి పుస్తకాలు చదివితేనో బయట వెతికితేనో దొరికేవి కావు. అవి ప్రతి ఒక్కరూ తమ సొంత ప్రయత్నంతో తమలోనే అభివృద్ధి చేసుకోవాల్సిన అంతర్గత స్థితులు. సో క్లుప్తంగా చెప్పాలంటే ధమ్మరత్నం అనేది కేవలం చదివే జ్ఞానం కాదు, అది ఆచరణ ద్వారానే పొందే విముక్తి మార్గం.